నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ఆపరేషన్ సింధూర్ విజయంతో తిరుపతి మహానగరంలో ఘనంగా తిరంగ ర్యాలీ నిర్వహించారు. భారత సైన్యం సత్తా చాటారని, భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులకు కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి దేశభక్తికి సంబంధించిన నినాదాలు చేస్తూ ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఎంఆర్పల్లి నుంచి ప్రారంభమైన ర్యాలీ అన్నమయ్య సర్కిల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అసలు ర్యాలీ అక్కడ ర్యాలీ ఉంది. ఈరోజు భారతమాత నుదుటిన సింధూరాన్ని దిద్ది మేము భారతదేశ రక్షణ కోసం మేమున్నాం. భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే కూడా వారి ప్రాణాలని మేము తీస్తామని చెప్పి మన వీర జవాన్లు, మన వీర సైనికులు, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ వాళ్ళు మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో అత్యంత వీరోచితంగా పోరాడి కొందరు తమ ప్రాణాలని భారతమాత కోసం పణంగా పెట్టారు. సింధూర్ ఇంకా ఆగలేదు. భవిష్యత్తులో భారతదేశ జోలికి పాకిస్తాన్ వస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ని లేకుండా చేయగల సత్తా మన వీర సైనికులకి ఉందని చెప్పి వారు నిరూపించడం జరిగింది. వీర సైనికులకి అండగా 150 కోట్ల మంది భారతీయులు ఉన్నారని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర జరుగుతోంది. అందులో భాగంగా తిరుపతిలో కూడా ఈ తిరంగా యాత్రలో పాల్గొన్నటువంటి భరతమాత ముద్దు బిడ్డలందరికీ మేము స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో ఇదే విధంగా మన అందరం భరతమాతకి అండగా నిలవాలని చెప్పి ప్రార్థిస్తున్నా. జై హింద్, జై భారత్.